ఇవాళ పార్లమెంట్లో ఉమెన్ రిజర్వేషన్ డీలిమిటేషన్ అనేటువంటి ఒక బిల్లు ఏదైతే ఉందో ఈ రెండు కలిపి పెట్టడం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం. నిజానికి ఉమెన్ రిజర్వేషన్ మనకి ప్రయోజనం చేసే అంశం అయితే ఉమెన్ రిజర్వేషన్ పెట్టచ్చు. అదే క్రమంలో డీలిమిటేషన్ అనేది ఆ పేరుతోటి ఉమెన్ రిజర్వేషన్ అనేటువంటి పేరుతోటి డీలిమిటేషన్ ఇంక్లూడ్ చేసి దక్షిణ భారతదేశానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తాం. ఇది ఇప్పటి నుంచి కాదు, గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. దక్షిణ భారతదేశం మీద ఒక చిన్న చూపు, అణిచివేత కార్యక్రమం ఉత్తర భారతదేశం ఆధిపత్యం వహించడం అనేది కొనసాగుతూ ఉంది. మరి ఉదాహరణకి ప్రైమ్ మినిస్టర్ విషయంలోనే తీసుకుంటే దక్షిణ భారతదేశానికి ఒక పివి నరసింహరావు తప్ప ఎవరు అంటే దేవగౌడ మినహాయించి అవకాశం ఇచ్చినటువంటి సందర్భం మనకు కనపడదు. మరి ఇవాళ చూసినట్టుగైతే ఎక్కువ మంది స్థానిక పార్టీల నాయకులు ఎవరైనా సరే నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మాట్లాడడం, ఇక్కడ ఒకరి మీద ఒకరు విమర్శించుకోవడం తప్ప అందరూ ఏకంగా అది ప్రతిపక్షమైనా సరే రూలింగ్ పార్టీ అయినా సరే నరేంద్ర మోడీకి తొత్తులుగానే వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అది చంద్రబాబు నాయుడు కావచ్చు, జగన్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఏకంగా నరేంద్ర మోడీకి సపోర్ట్ చేస్తూనే ఉంటారు. నరేంద్ర మోడీని వ్యక్తిగతంగా ఎప్పుడూ విమర్శించిన దాఖలాలు. ఇక్కడ మాత్రం ఒకరి మీద ఒకరు విపరీతమైన ఆరోపణలు విమర్శలు చేసుకుంటూ ఉంటారు. ఇదంతా ఒక రాజకీయ తంతు, ప్రజలకి కొంతమందికి అర్థం అవుతూనే ఉంటుంది. అయినా కూడా ఇవాళ దక్షిణ భారతదేశానికి జరిగిన అన్యాయాన్ని గురించి ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందే. ఒక రకంగా చెప్పాలంటే తమిళనాడులో స్టాలిన్ కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నారు. దక్షిణ భారతదేశాన్ని ఖచ్చితంగా ఈ అఖండ భారత్ అని చెప్పి ఏదైతే అంటా ఉన్నారో దాని నుంచి వేరు చేసి హైదరాబాద్ని రాజధానిగా చేసి దక్షిణ భారతదేశాన్ని దేశంగా గుర్తించి అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా అనేక విషయాలు బయటపడ్డాయి. కాబట్టి దీనికి పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి దక్షిణ భారతదేశం సపరేట్గా ఒక దేశంగా అభివృద్ధి చెందితేనే ఈ ఆధిపత్య ధోరణి తగ్గుతుందనేది నా అభిప్రాయం. ఓకే.